ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చుట్టూ మీద మొదలు పెట్టండి. అలా కొత్తగా ఎవరు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాళ ఎపిసోడ్ లో ఏముంది, మీకు ఏమనిపించింది? ఎపిసోడ్ కన్నా రంగు పడింది నామినేషన్ ఎక్కువగా బాగా ప్రోమోలో. మనం ఎప్పుడు సండే అయిపోయింది అని అంటే లాస్ట్ వచ్చి ప్రోమో గురించి మాట్లాడుకుంటాం, కానీ ముందు జరిగిన సండే ఎపిసోడ్ గురించి ఏం మాట్లాడుకోము. ఎక్కడ దాని గురించి కొద్దిగా మాట్లాడి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము. అంటే నబీలు గౌతమ్ చేశాడు ఆల్రెడీ. నా యష్మి వెళ్ళేటప్పుడు వేసేసింది. రెండో ఓటు నబీల్ నుంచి వచ్చింది. అఫ్ కోర్స్ ఇది గెస్ట్ చేసాము. కంపల్సరీ కొద్దిగా గౌతమ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి నబీల్ ట్రై చేస్తున్నాడు. అలానే నబీల్ కూడా రేసులో ఉండాలి అని గట్టిగానే ట్రై చేస్తాడు. ఇక అర్థమైంది ఆట. సో ఇప్పుడు ఆ టగ్ ఆఫ్ వారు పడితే తప్ప ముగ్గురు మధ్య మంచి టగ్ ఆఫ్ కాంపిటీషన్ ఉండదు. బాగుంటది. ఇప్పుడు ఎవరు ముందు, నిఖిల, గౌతమ, నబీలా అన్నది ఒక వార్ జరగాలి. బిగ్ బాస్ టీమ్ కూడా అదే కోరుకుంటది అన్నమాట. అంటే క్వశ్చన్ వేసాడు కదా గౌతము, దానికి వేసాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతీకారం తీసుకుంటా ఉంటాడు కదా నబీల్. అయితే ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ నాకు వేస్తారా, ఎక్కడ పట్టుకుందామా అని ఉంటాడు. కాబట్టి రేపు నామినేషన్స్ లోనే ఫైర్ ఉంది అని చెప్పేసి ఆ పాయింట్ మీద వేస్తున్నాడు. మరి ఆటోమేటిక్ నామినేషన్ లో ఉన్న ఫైర్ ఉందంటే ఇంకా మరి అదే ఇంకా ఫైర్ చూపిస్తాడు కదా గౌతమ్. గట్టిగానే పడిద్ది. మనమైతే ఎంటర్టైన్ అవుతాం గట్టిగానే. ఇద్దరు కూడా ఎవరు తగ్గే వాళ్ళే కాదు. ఇటు నబీల్ మేనరిజమ్స్ తో సౌండ్స్ తో తాడదీస్తే, అక్కడేమో గౌతమ్ ఏమో పంచ్ డైలాగ్స్ తోనూ హావభావాలతో రక్తి కట్టిస్తాడు. నో డౌట్. అది తర్వాత ఇంకెవరిది, పృథ్వీ అను అవినాష్ కి పడింది. ఇది కూడా ఈ మధ్య ఇద్దరు బానే ఉన్నారు. మరి ఎందుకు మళ్ళీ ఇద్దరికి పడిందో అర్థం కాలేదు. అవినాష్ నామినేషన్స్ లో లేడు కదా, లాగేస్తారు. అవినాష్ లాగేస్తారు, టేషరీజన్ లాగేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఉంటేనే ఈసారి కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ ప్లాన్ చేసి ఇళ్ళలో ఒకరిని బయటికి తీయడానికి చాలా కష్టపడ్డాడు బిగ్ బాస్. లేకపోతే ఈసారి ఏ అవినాష్ టేస్ట్ ఏదైనా వెళ్ళిపోయేవాళ్ళు దెబ్బకి. అందుకనే ఆయన ఏం చేశాడంటే, మరి పాపం వాళ్ళకి ఫ్యాన్ బేస్ తక్కువనో, వాళ్ళు వెళ్ళిపోతే ఎట్లా అనో. అఫ్ కోర్స్ అది మాత్రం మంచిదా రాంగా కావని బిగ్ బాస్ చాలా కష్టపడ్డాడు మొత్తానికి. ఆ క్లాన్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవడానికి బిగ్ బాస్ ఎంత కష్టపడ్డాడు అనమాట. కానీ నబీల్ విష్ణుని కూడా చేస్తాడు. మీరు అక్కడ గమనిస్తే విష్ణు కలర్ వేయించుకుంటుంది, పక్కన నబీల్ నించో ఉంటాడు. ఎందుకు వేసాడు అన్నదైతే నాకు అర్థం కాలేదు. యాక్చువల్ గా లాస్ట్ వీక్ విష్ణుకి అను నబీల్ కి యాక్చువల్ గా తన టీషర్ట్ చించకుండా కాపాడింది నబీలే, విష్ణు టీషర్ట్ కాచించకుండా. మరి ఎందుకు వేసో తెలీదు. యాక్చువల్ చెప్పంటే మళ్ళీ సేమ్ ఇదే క్వశ్చన్ ఆన్సర్ మళ్ళీ నేను ఎదుర్కొన్నాను అనమాట, గౌతమ్ తర్వాత ఎవరా అని చెప్పేసి. తర్వాత అక్కడ ఏం లేదు, విష్ణు క్వశ్చన్ కి నబీల్ అడుగుతాడు అనమాట. అంత యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్తావేంటి అని చెప్పేసి అని అడుగుతాడు. చూసారా, పృథ్వీ నాకు తెలిసి గౌతమ్ కి వేయడం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ జరిగింది కాబట్టి. అది నాకు తెలిసి పృథ్వీ ఇంకే వేరే టేస్ట్ తేజ వైపు కానీ అటు వెళ్ళే అవకాశం ఉంటుందా, మళ్ళీ గౌతమ్ వేస్తుంటాడంటావా? లేదు, గౌతమ్ కి వేస్తాడు. నాకు అనుకోవటం లేదు. అలానే నిఖిల్ కూడా నాకు తెలివిగా ఏదైనా ప్లాన్ చేస్తే గౌతమ్ జోలికి వెళ్లకుండా కొద్దిగా టేస్ట్ తేజ వైపుగాను అవినాష్ వైపుకి వెళ్ళిపోతాడా. కానీ ఇప్పుడు మీకు పృథ్వీకి ఇంకో ఆప్షన్ ఎక్కడ ఉంది? అక్కడ ఆ రోహిణికి వేయకూడదు, విష్ణుకి వేయడు, నిఖిల్ కి వేయడు, నబీల్ కి వేయడు. ఇంకా ఆప్షన్ ఏది? అలా ఎందుకు అనుకోవాలి? ప్రేరణ కూడా ఇయ్యొచ్చేమో వీళ్ళు, నాకు తెలిసి అనుకుంటున్నాను. చెప్పలేము. నిఖిల్ కూడా ఏమన్నా ట్రెండ్ మార్చి ఏదన్నా సైడ్ గా ప్రేరణకి ఏమన్నా వేస్తాడు అనుకున్నాడు కదా. చూద్దాం. మరి మొత్తం ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. రంగు పడిద్ది. అందులో క్వశ్చన్ కూడా బానే ఉంది. ఎవరికి ప్రేరణ నిఖిల్ కి వేసిన క్వశ్చన్ కాబట్టి కంపల్సరీ వెరీ గుడ్, అవకాశం దొరికింది. నా మాట అన్నాడు కాబట్టి ఏమో చెప్పలేము. అది హెడ్ ఆఫ్ ద మూమెంట్. వీళ్ళందరూ కనుక మళ్ళీ గౌతమ్ కి వరుస పెట్టారంటే అది మళ్ళీ తలకాయ నొప్పి. అంటే ఇది రెండే వేయాలి. ఆ రెండిట్లో ఎక్కువ గౌతమ్ పడ్డాయి అనుకోండి, ఇంకా ఆటోమేటిక్ వీళ్ళు ట్రాప్ లో పడ్డట్టే మళ్ళీ. అలా కాకుండా ఈసారి కొద్దిగా ఏదైనా తెలివిగా ప్లాన్ చేస్తారు అనుకుంటున్నాను నేను. పృథ్వీ కానీ నిఖిల్ కానీ కొంత ఇది, కానీ కన్ఫర్మ్ గా ఇటుపక్క టేస్ట్ తేజ అవినాశం లాగడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే కన్ఫర్మ్ గా వాళ్ళు ఉంటేనే వీళ్ళు సేవ్ అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈసారి ఆడియన్స్ తీర్పు కూడా చూడాలి. మరి రేపొద్దు నామినేషన్స్ లో మన పాయింట్స్ బట్టి మనం చెప్పగలుగుతాం. సరే, ఏదైనా మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇంతకీ విష్ణు నామినేషన్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది, నో డౌట్. అందులో మళ్ళీ పృథ్వీ వస్తాడు, మళ్ళీ గౌతమ్ వస్తాడు, అవినాష్ వస్తాడు, టేస్టీ తేజ. నిఖిల్ ఏదన్నా సైలెంట్ గా కనుక తెలివిగా ఉండి నిఖిల్ తప్పించుకోవచ్చు అనుకుంటున్నాను. ఈసారి నబీల్ వర్సెస్ గౌతమ్ పడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి. నాకేమనిపించింది అంటే ఇవాళ ఇది క్వశ్చన్స్ ఏదైతే పెట్టారో, ఎప్పుడైతే సండే పెట్టింది నామినేషన్స్ కి దారి తీస్తుంది సేమ్ ఇవే. కానీ నాకు అక్కడ ప్రేరణ 2 సార్లు ఎవరికి అవినాష్ కి కానీ ఇంకొకరికి ఎవరికో తేజకో సంథింగ్ ఎవరికో వేసి అవినాష్ కి అనుకుంటా అది వేసినప్పుడు నాకు అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన క్వశ్చన్స్ కి ఇచ్చిన వాళ్ళకి టాప్ ఫిట్ సెలెక్ట్ చేసి వీళ్ళకి చూపిస్తారు, యాక్చువల్గా ఇస్తారు. ఇది కావాలనే పెట్టారేమో అని అనిపించింది నాకు. ఎందుకనంటే ప్రేరణ వాళ్ళ
కొద్దిగా క్లోజ్ గా ఉండటం ఇలా ఉంది కదా, అప్పుడు వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ గురించి ఒక క్వశ్చన్ రాయమన్నప్పుడు సేమ్ ఈ క్వశ్చన్ ని తను రాసింది బిగ్ బాస్ దీనికి చెప్పారు, పంపించారేమో, అంటే అదే సెలెక్ట్ చేశారేమో ఆ క్వశ్చన్ అని అనిపించింది నాకు ఇవాళ. అంటే రేపు నామినేషన్స్ కనే కాదు, వీళ్ళలో కూడా అంటే ఇంకా ఫ్రెండ్షిప్ కాకుండా ఫైర్ రావాలి అని ఆలోచన. ఫ్రెండ్షిప్ ఉండదు, గ్రూప్ గేమ్ అని అంత చెప్పినంత ఫ్రెండ్షిప్లు ఉండవు. ఇక అదే అంటున్నాను, ఇప్పుడు సేఫ్ గా వేస్తారు, జాగ్రత్తగా వేస్తారు. కానీ ఈసారి నా పని పోయినసారి ఇప్పుడు నబీల్కి నిఖిల్కి ఎట్లా అయితే ఓటింగ్ లో అర్థపడిందో, ఈసారి గౌతమ్ బెర్స్ నబీల్ కానీ నిఖిల్ నాకు తెలుసు వస్తాడో రా డౌట్ నాకు. కొద్దిగా అటు తగ్గుతారు, ఎందుకంటే నిఖిల్ ని మేబీ ఇటు పక్క నుంచి వేయకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ పిలిస్తే నిఖిల్ వేస్తే ఆటోమేటిక్ గా రివెంజ్ నామినేషన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ. ఎందుకంటే అదే పని మీద గౌతమ్ వేయకపోవచ్చు, అవినాష్ మరి పృథ్వీ వేసాడు కదా, పృథ్వీని వేసేస్తాడు ఆటోమేటిక్ గా. టేస్టీ తేజ ఎవరిని వేస్తాడు అన్నది చూడాలన్నమాట. అటు కాబట్టి నిఖిల్ తప్పించిన అవకాశం ఉంది. కానీ ఏదైనా గౌతమ్ లోపల రావటము కొద్దిగా ఎక్స్ప్లోర్ అవ్వాలి నబీల్ అని కూడా నబీల్ గట్టిగానే ట్రై చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ పడింది. ఈ ముగ్గురు మధ్య మంచి ఓటింగ్ పడాలి, వీళ్ళ ముగ్గురు చివరి దాకా నువ్వా నేనా అన్నదాకా బిబిటని ట్రై చేస్తాను. ఓకే, ఇక మగలై చేస్తుంది తప్పేంటి? నేను మగలై ఆట గురించి ఒక మాట చెప్తాను. ఇవాళ మీరు అందరూ జర్నీ చూశారు కదా, నాకు తెలిసినంత వరకు జర్నీ చూసిన ప్రతి ఒక్కరికి అబ్బా ఎంత బాగుందిరా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అమ్మాయి జర్నీ. కారణం ఏంటో తెలుసా మీకు? ట్రై చేయి. ఎందుకు ఆ జర్నీ అంత ఎవరికైనా, అంటే ఈవెన్ యష్మికి నచ్చని వాళ్ళు కూడా జర్నీ చూసిన తర్వాత చాలా బాగుంది, ఈ అమ్మాయి చాలా కంటెంట్ ఇచ్చింది, చాలా కష్టపడింది, మంచి ఎఫర్ట్స్ పెట్టింది అని చాలా అనుకుంటారు, బాగా నచ్చింది. కారణం ఏంటంటే తెలుసా మీకు? ఆ జర్నీలో ఎక్కడ గ్రూప్ గేమ్ సంబంధించిన ఏం కనపడదు. ఏమీ కనపడదు. అంటే ఇప్పుడు యష్మి ఎలా ఆడిందంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. గ్రూప్ గేమ్ ని పక్కన పెడితే యష్మి సూపర్. గ్రూప్ గేమ్ కనుక యష్మిని చూస్తే గనక యష్మి బలైంది. కారణం ఏంటంటే మిగతా వాళ్ళు చాలా లౌక్యంగా అందరితోనూ ఎక్కడ పరిస్థితి బట్టి అందరితో మింగిల్ అయ్యారు. కానీ యష్మి పాపం ఎక్కువగా టూ మచ్ టాకెటివ్ అమ్మాయి, అంటే ఎక్కువ డిస్కస్ చేసింది ఆట గురించి. ఆట అయిపోయిన తర్వాత ఆ వ్యక్తుల గురించి ఈ వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడింది. ఆ మాటలే ఆమె దెబ్బతీసిని అదే గ్రూప్ గేమ్ లా కనపడింది. గ్రూప్ గేమ్ ఎఫెక్ట్ ప్రేరణ మీద పడలా, పృథ్వీ మీద పడలా, అమ్మాయి మీద పడతాం కదా, కారణం మీద అదొకటే. కానీ అమ్మాయి ఎంత బాగా ఆడిందో జర్నీ చూపించింది. ఇంకేమనిపించింది నీకు? అంటే ఏం లేదు, అమ్మాయి వెళ్ళిపోతుంది అన్న విషయం అమ్మాయి డిసైడ్ అయిపోయింది. యాక్చువల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరికైతే రెడ్ డ్రెస్ వస్తుందో హౌస్ నుంచి వీకెండ్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి వాళ్ళు కొద్దిగా ఇది అవుతారు అనమాట. అయితే మొన్న ఒకసారి అలాగే డిస్కషన్ వస్తే అలా ఏం కాదు అని అనుకున్నారు మిగతా వాళ్ళు కూడా ఎలిమినేట్ అయినప్పుడు. కానీ మాత్రం అమ్మాయికే రెడ్ డ్రెస్ వచ్చింది. అలాగే పృథ్వీ కూడా వేసుకుంటాడు సేమ్ అదే. కానీ అయితే దేవుడు యూనివర్స్ మొత్తం దాన్ని పెట్టుకుంటుంది, సూర్య భగవానుడు. సో అలా జరిగింది. కానీ నాకు హ్యాపీ అనిపించింది అమ్మాయి వెళ్ళిపోవడం. ఎందుకనంటే వాళ్ళ ఫాదర్ ఏదైతే కోరుకున్నారో ఆ అమ్మాయి ఆ లాస్ట్ వీక్ ఇవ్వాలి అని అనుకుంది, అమ్మాయి ఎంతో కొంత ఇచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతామే బెటర్ అని అనిపించింది. ఎందుకంటే మళ్ళీ దానికోసం ఈ అమ్మాయి పెద్ద నెగిటివ్ అవుతుందనో అలా ఏం కాదు. ఉన్నంత వరకు జర్నీ బాగుంది. సరే ఇంతవరకు చాలా స్ట్రగుల్ అయింది, చాలా పడింది. అమ్మకి ఏంటంటే ఊరికనే ఎమోషనల్ అయిపోతూ ఉంటది అనమాట. ఇంకా చాలా అనిపించింది ఇంతవరకు వచ్చిన జర్నీ అనిపించింది. స్వచ్ఛమైన మనస్సు, అంటే సున్నితమైన మనసు అనొచ్చు, స్వచ్ఛమైన నవ్వు, చాలా సెన్సిటివ్ అమ్మాయి నిజం చెప్పాలండి. కానీ ఈ ఆట వల్ల ఆ అమ్మాయి ఆ ఎమోషన్ కూడా ఫేక్ గా కనపడే స్థాయికి వచ్చేసింది. అంటే అమ్మాయి ఆట కోసమే చాలా రకాలుగా అమ్మాయి యాటిట్యూడ్ మార్చేసుకుంది. ఆ అమ్మాయి అది కాదు అసలు. కానీ ఆటలో గెలవాలి అనే ఒక తాపత్రయంలో తనను తాను వేరేగా ఎక్స్ప్లోర్ చేసుకుంది. అట్లానే ఈ ఫ్రెండ్స్ అనే దాంతో, ఫ్రెండ్స్ అని చెప్పలేను కానీ కొంత అందరం కలిసి ముందుకు వెళ్ళాలని ఒక స్ట్రాటజీ మిస్ఫైర్ అయ్యింది. ఎక్కువగా మాట్లాడటం అన్నది, అందరితో కలవలేక వాళ్ళ మధ్యలో ఉండటమే. అట్లానే ఎక్కువగా అంటే ఒకళ్ళు ఉన్నప్పుడు, అంటే అందరూ ఉన్నప్పుడు ఒక మాట, ఆ క్లాన్ ఉన్నప్పుడు ఒక మాట, ఆ క్లాన్లో మళ్ళీ నలుగురు ఉన్నప్పుడు ఒక మాట, ముగ్గురు ఉన్నప్పుడు ఒక మాట, ఇలా ప్రతి ఒకే విషయాన్ని చాలా చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం వల్ల అది అమ్మాయికి బాగా గ్రూప్ గేమ్ అమ్మాయి మీద పడింది. ఫ్రెండ్స్ ఎనిమీస్ లో కూడా ఏం చేశారు, ఇవాళ ఓజీస్ ని అటువైపు రాయల్స్ నే పెట్టింది అమ్మాయి కూడా. కానీ అయిపోయింది కదా, భయపడాల్సిన అవసరం లేదని అనుకుంది. కానీ ఎలిమినేషన్ ఇంకో 2 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ప్రేరణకు ఉన్నంత ఫ్యాన్ బేస్ లేకపోవడం. ప్రేరణకి చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి కూడా, అది ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి సీజన్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రేరణకి చాలా తోడుగా నీడగానే మంచి ఫ్యాన్స్ ఉన్నారు, యాక్టివ్ ఫ్యాన్స్ ఉన్నారు అమ్మాయి. అలాంటి ఫ్యాన్ బేస్ లేకపోవడం. మరి పృథ్వీకి ఎట్లా, పృథ్వీకి కూడా ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ లేదు. ఇప్పుడు ప్రేరణ అయినా, నేనైతే కన్ఫర్మ్గా చెప్తాను, నిఖిల్ అయినా, ప్రేరణ అయినా, విష్ణు అయినా, లేకపోతే విష్ణు కాదు యష్మి అయినా, పృథ్వీ అయినా, వీళ్ళందరికీ కన్నడ ఓట్లు పడతాయి, కొంత తెలుగు వాళ్ళ ఓట్లు పడతాయి. అవి మన తెలుగు వాళ్ళ ఓట్లు బోనస్, వాళ్ళ కన్నడ ఓట్లు పడతాయి, నో డౌట్. ఇక్కడ మరి పృథ్వీకి మరి అంత ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ ఉన్నది, కానీ ఆ అబ్బాయిలో కొంచెం నెగిటివ్ కూడా ఉంది కదా, మాటలు కానీ అగ్రెసివ్ కానీ. అయినా కూడా తను సేవడం గల కారణం ఏంటంటే విష్ణు ఫ్యాన్స్ గట్టిగానే ఓట్లు పడ్డాయి, నో డౌట్. అది చాలా బెస్ట్ బోనస్ అయింది. అలానే అటు పక్క ప్రేరణకి కూడా నెగిటివ్ ఏర్పడిందా కానీ, నెగిటివ్ అమ్మాయికి ఉన్న ఫ్యాన్ బేస్ చాలా కరెక్ట్ గా అమ్మాయిని ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నారు. ఈ కంపారిజన్ లో ఈ అమ్మాయి బలైపోయింది అనమాట. అది అంటే అమ్మాయి కూడా డిసైడ్ అయిపోయింది, ఈ వీక్ నేను వెళ్ళిపోతాను. షీ నోస్ వెరీ వెల్. ప్రేరణ కూడా భయపడింది, చాలా భయపడింది. ఇంతమంది చెప్తున్నారు నా గురించి అంటే చాలా నెగిటివ్ అయిపోయిందేమో అని. నేను చెప్పాను కదండి, కన్ఫర్మ్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఫ్యాన్స్ ఎవరైనా సరే ఫ్యాన్సే, వాళ్ళు మనుషులు, వాళ్ళలో అభిమానిస్తారు. అంటే మనం న్యూట్రల్ గా అన్నప్పుడు మనం తప్పని చెప్తాము, రైట్ అని చెప్తాం, అలా కాదు. ఆ మనుషులో వాళ్ళకి నచ్చిన విషయాన్ని, ఆ చెడులో కూడా, ఆ చెడు వెనక, తప్పు వెనక ఏది మంచిగా చూస్తారన్నమాట. దాని వెనకాల వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారు. అది ఫ్యాన్ బేస్ ఉండటం అనేది ఒక లక్, అంతే. అది సో అలా జరిగింది. ఇంకా గేమ్స్ అంటారా, ఇంకా సండే గేమ్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇంకోటి అన్న, ఏదో నామినేషన్ బాంబు అదేంటి, గౌతమ్ మీద రీజన్ బాగానే చెప్పినట్టుంది. ఆబ్వియస్ గా అక్కడ కూడా అంటే రీజన్ ఏం చెప్పిద్దాన్ని వెయిట్ చేస్తున్నా నేను. గౌతమ్ మీద వేస్తే ఏం రీజన్ ఏదైనా, ఆల్రెడీ నిఖిల్ నామినేషన్స్ లో ఉన్నాడు. ఇవి తన నామినేషన్స్ లో గౌతమ్ లేడు కాబట్టి తనకు డైరెక్ట్ గా వేస్తున్నానని చెప్పేసి గౌతమ్ కి. నాకు ఒకటి నచ్చింది, అంటే తను బయటకు వచ్చేటప్పుడు అందరినీ హక్ చేసుకుంటది. ఫస్ట్ పృథ్వీని, అంటే యాక్చువల్ నిఖిల్ తోనే ఎంటర్ అయింది అమ్మాయి, నిఖిల్ వల్లే బయటకు వచ్చింది. ఈ మాట అనకూడదు నేను, నిఖిల్ వల్లే అంటే ఆ ఇష్యూ వల్ల, ఏదైతే నిఖిల్ తో గ్రూప్ గేమ్ అంటే అలా కాదు, టాపిక్ అంతే తప్ప నిఖిల్ వల్ల కాదని కాదు. చెప్పాలంటే ఈ అమ్మాయి నిఖిల్ కూడా బ్యాడ్ అయ్యాడు, అది వేరే విషయం, చెప్తున్నాడు అట్లా. కానీ అమ్మాయి బయటకు వచ్చేటప్పుడు ఫస్ట్ పృథ్వీని, వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటది. ఫస్ట్ లో అసలు వాళ్ళ మధ్య క్యూట్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవ్వాల్సింది కొద్దిగా మిస్ అయిపోయింది. అది తర్వాత మంచి అప్పుడు చాలా ఫ్లర్టింగ్ జరిగింది, ఇటువైపు నుంచి అటువైపు నుంచి బానే ఉన్నారు, బానే తర్వాత మంచి క్యూట్ ఫ్రెండ్షిప్ బాండ్ అయింది అమ్మాయి. తర్వాత ఇక వీళ్ళందరూ రావటం, ఆ ప్రేరణ ఆఫ్ కోర్స్, ప్రేరణ అంటే నాకు ఫ్రెండ్ కాదు అని నిజంగా చెప్పండి. అమ్మాయి పాపం లోపలికి ఎప్పుడైనా ఎంటర్ అయిన తర్వాత అబ్బో ఈ అమ్మాయి వచ్చిందా అని ఫేస్ పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అని చెప్పేసి ఇచ్చేస్తుంది అనమాట. చాలా సార్లు చెప్పింది నాకు ఫ్రెండ్ కాదని, కానీ తెలియకుండానే ఆ హౌస్ లో తనకంటూ ఒక బాధని షేర్ చేసుకోవడానికి ఆ అమ్మాయి చాలా ఇద్దరు చాలా గట్టిగానే బాగా కలిశారు వాళ్ళు. అదే బిగ్ బాస్ లో ఉన్న గ్రేట్నెస్ అమ్మాయి దగ్గర బాగా. ఈ తర్వాత సరే అవినాష్ దగ్గర కానీ అందరూ ఓకే. ఇక అఫ్ కోర్స్ ఎంతమంది చెప్పినా ఎన్ని చెప్పినా తన మీద తనకున్న ఒక స్పెషల్ బాండింగ్ అనేది నిఖిల్ మీద ఉంటది. ఏడుగురా అందా ఏమంటది, కానీ పాపం గౌతమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మంచి క్యూట్ ఫ్రెండ్షిప్ ఇచ్చేసింది. అక్కడికి వెళ్ళి నవ్వి వస్తుంది, ఎందుకంటే తెలుసు గౌతమ్ తో మంచి టర్నింగ్స్ ఉన్నాయి అమ్మాయికి. తర్వాత కూడా చాలా గొడవ అయిన తర్వాత కూడా చెప్పింది అమ్మాయి, చెప్పింది క్యూట్ గా ఉంటాడు, ఒకసారి గొడవ ఆడాలనిపించదు అని చెప్పేసి అబ్బాయిని చూస్తే పక్కన వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటది. కాకపోతే ఏంటంటే ఇంకా సిచ్యువేషన్స్ అలా వచ్చేస్తా ఉంటాయి, ఒకటి ఆ అబ్బాయి మాట్లాడిన గ్రూప్ అని చెప్పేసి వీళ్ళని కార్నర్ చేయడం కానీ ఏదైనా సరే. వెళ్ళేటప్పుడు కూడా పంచనేలా కొట్టేస్తుంది, ఇండివిజువల్ గేమ్ ఆడతాం, ఇండివిజువల్ గా ఉండమాకు, అందరితో తిరుగు అని. అది మంచి కంపాక్ట్ డైలాగ్ అనిపించింది నాకైతే. సార్ వీళ్ళకి క్వశ్చన్స్ ఇవ్వగలేదు సార్, అసలు ఈ క్వశ్చన్స్ నిజంగానే మామూలుగానే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళే, కానీ కొద్దిగా వాళ్ళు అనుకున్న వాళ్ళు కాకుండా డిఫరెంట్ గా వేశారు. నబీల్ అయితే కరెక్ట్ గెస్ చేశాడు, విష్ణు ఒకళ్ళని గెస్ చేసింది కానీ ఇంకొకరు గెస్ చేయలేదు. అడ్డంగా బుక్ అయింది అవినాష్ అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళ దగ్గర రాశాడు. అయ్యో అవినాష్ నాకు రాయిళ్ళి అనుకున్నది రాశాడు. అలాగే రోహిణికి తేజ రాయడం కూడా రోహిణి చాలా బాధపడింది, నువ్వు ఎన్నిసార్లు ఏం మాట్లాడాను అంటే చెప్పింది అని చెప్పడం. రోహిణికి అవకాశం ఇస్తే ఎవరిని సేవ్ చేస్తుందో, మళ్ళీ అవినాష్ ని మాత్రం సేవ్ చేయలేదు. బిగ్ బాస్ అవకాశం ఇస్తాడో లేడు అంటే అవినాష్ సేవ్ చేయడానికి ఏమంటే నాకు ఆ టైంలో అవినాష్ నన్ను సేవ్ చేశాడు కదా, ఇప్పుడు మళ్ళీ నేను సేవ్ చేయాలి కదా అని చెప్పి సేవ్ చేస్తుంది. ఎవరికి తెలుసు, అండ్ ఆ ఛాన్స్ ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే లాస్ట్ వీకే మేబీ ఇవ్వలేదు కదా, డైరెక్ట్ అందరూ ఉన్నారు. రోహిణికి అవకాశం నువ్వు నామినేట్ చేయమంటాడేమో, చూడాలి మరి. సరే అది వీళ్ళకి మాట్లాడినంతా కూడా మనం అనుకున్నదే, కాకపోతే కొన్ని అందరూ గొప్ప విషయం ఏం తెలుసు, అక్కడ
అందరు విష్ణుకి బెలూన్ పగలు కొట్టేస్తా ఉంటారు. తాతవి అన్ని విష్ణువే చెప్పింది, అన్ని విష్ణు చెప్పింది, కానీ ఒక్కటి కూడా విష్ణు చెప్పడం వాళ్ళ గురించి ఒక్క మాట కూడా దాన్ని ఇచ్చేయలేదు. అన్నింటిని కూడా విష్ణుకి వేశారు. కానీ విష్ణు చెప్పిన దానికి మాత్రం ఒకటి అవినాష్ది విష్ణు రాసింది చూపించలేదేమో తెలివిగా బిగ్ బాస్ వాళ్ళు. చూపించలేదంటే వీళ్ళు దీంట్లో కొన్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. అంటే తుత్తు మంత్రంగా రాసినవి కాకుండా నార్మల్ గా బాగా విష్ణు రాసింది అందులో పెట్టలేదేమో తెలివిగా. ఏమో మరి మనకేం తెలియదు. తెలివిగా విష్ణు మీదకి రాకూడదు అన్నట్టుగా అంత సీన్ లేదు అక్కడ. అలాగే నాకేం పోయింది అని చెప్పేసి నిఖిల్కి రావడం అనేది మరి దారుణం యష్మి. అలాగే నిన్ను ఎలా నమ్మాలో అని చెప్పేసి ప్రేరణ రాసింది నిఖిల్ గురించి. అక్కడ కొద్దిగా నిఖిల్ బాధపడతాడు అని అనిపించింది నాకు. నబీల్ ముందు కన్నా తర్వాత అంటే పృథ్వీ ఒకటి, ఇంకోటి గౌతమ్ రాస్తారు. వీళ్ళిద్దరిని కూడా కరెక్ట్ గెస్ట్ చేస్తాడు అనమాట. అక్కడ నేను చాలాసార్లు చెప్పాను నబీల్కి ఉండే కొద్దిగా ఏమవుతుందంటే ఎవరైనా ఏదైనా అన్నారంటే వాళ్ళని పగబట్టైనా సరే ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తారు. సేమ్ అదే ఇవాళ గౌతమ్ చెప్పి పాయింట్ రాశాడు అనమాట. ఆ పాయింట్ చేస్తుంటాడు. అవినాష్ కి ప్రేరణ యష్మి రాస్తుంది. యష్మి ఏమో లౌడ్ సౌండ్లు చేస్తా ఉంటాడని ఒకటి, ప్రేరణ ఏమో నిజ స్వరూపం ఏంటి, నీ కమిడీనే కాకుండా నేను నిజ స్వరూపం ఏంటి, అయిపోయింది లాస్ట్ వీక్స్ ఉన్నాయి అని చెప్పి అదేంటి ఇదే నేను ఇంకేం చూపించాలి, నేను ఇంకేం చూపించాలి అని కొంచెం జోక్ చేస్తాడు. కానీ అన్ని బాగానే జరిగినాయి. ఆ మాల్ ఎపిసోడే తర్వాత ముందు ఏదో మాట కనిపెట్టాలా ఏదో ఉంది, అది కూడా బాగానే చేశారు మొత్తానికి అందరూ. ఫన్గానే వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు చివరికి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అంటే అఫ్ కోర్స్ లాస్ట్లో విష్ణు పృథ్వీ అయ్యిద్దా లేదా, పృథ్వీ అవుతాడా లేదా అని కొద్దిగా టెన్షన్ పడింది. మొత్తానికి సేవ్ అయ్యాడు. తన హ్యాపీనెస్ బ్రహ్మాండంగా చూపించేసింది వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో క్లియర్గా మనకు క్లారిటీ వచ్చింది. టాప్ 1, 2, 3కి పోటీ పడుతుంది ముగ్గురు. ఎవరు? నిఖిల్, నబీలు, గౌతమ్. వీళ్ళ ముగ్గురులోనే ఎవరో ఒకళ్ళు. ప్రస్తుతం దానిలో కూడా టగ్ ఆఫ్ వార్ అయితే నిఖిల్ వర్సెస్ గౌతమ్ జరుగుతుంది బయట. అది చివరి దాకా అది కంటిన్యూ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. ఇక ఈ కమింగ్ డేస్లో కొద్దిగా ఎవరికి మంచి ఎపిసోడ్లు పడాలా లేదా డ్యామేజ్ ఎపిసోడ్లు పడ్డా కూడా అది అసలు. కానీ నబీల్ రేసులో ఉన్నాడు. నబీల్ తక్కువ అంచనా వేయకూడదు. ఇతను కూడా ఇప్పుడు ఆట మొదలు పెడతాడు కాబట్టి వీళ్ళు ముగ్గురు మధ్య చేస్తారు. ఆ 3 స్థానాలు పక్కన పెడితే 4, 5 స్థానాలు అంటే ఫినాలే టికెట్ ఎవరికి వెళ్ళిద్ది అన్న దాని మీద ఇప్పుడు ఆధారపడాలి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురిని పక్కన పెడితే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇప్పుడు ఫినాలే రేస్ టికెట్ కనుక బిగ్ బాస్ ఎవరికి ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు 4, 5 స్థానాల్లో నాకింత ముందు ఫస్ట్ ఒకటే చెప్తున్నాను నేను, ప్రేరణకి చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ కన్ఫర్మ్ గా అమ్మాయిని. కానీ కొంత నెగిటివ్ వచ్చేసింది ఆ అమ్మాయికి. అంటే కొంత నెగిటివ్ ఎక్స్ప్లోర్ అయింది. ఇప్పుడు ఆ నెగిటివ్ని తను పాజిటివ్ చేసుకోవడానికి మరల్చుకోవాలి. కానీ తన తుతకాగా ఉన్న ఫ్యాన్ బేస్ దానికి శ్రీరామ రక్ష నిజంగా చెప్పాలంటే. అంటే వీళ్ళందరితో పోల్చుకుంటే. కానీ తనకన్నా కూడా గట్టి ఫ్యాన్ బేస్ ఎవరికి ఉంది? విష్ణువుకు ఉంది. కానీ విష్ణు ఆట మీద రకరకాల మిక్స్డ్ కాంబినేషన్స్ ఉన్నాయి. అందులో ఆ అమ్మాయి స్వయంకృతాపరాధమే. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విష్ణువులో ప్యూర్ హార్టే ఒప్పుకుంటాం. కానీ కంపల్సరీగా కొంత ఆ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో గౌతమ్ పృథ్వీతో అది కొంత నెగిటివ్గానే బయట కొంత ఉన్నది. అది టాప్ 5కి తీసుకెళ్ళిద్దా ఆపిద్దా అన్నది పెద్ద అగ్ని పరీక్ష. ఇప్పుడు అది కేవలం అది అలానే సేమ్ ప్రేరణకు కూడా అంతే. సరే ఇప్పుడు వీళ్ళిద్దరిలో కనుక ఎత్తు అయిపోయినట్టే టాప్ 5 వీళ్ళిద్దరు కనుక వెళ్ళిపోతే మరి పృథ్వీ, రోహిణి, అట్లానే టేస్టీ తేజ వీళ్ళ ముగ్గురులో గనక ఎవరికైనా ఫినాలే టికెట్ కనుక వస్తే కథమే. నాకెందుకో ఒక చిన్న ఆలోచన, మేబీ పృథ్వీ టికెట్ ఫినాలే వస్తే తనకు కొద్దిగా స్టామినా ఉంది, ఈ వారం ఉన్నాడు, ఈ వారం గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వారమే టికెట్ ఫినాలే ఉంటుంది యాక్చువల్గా. తనకు వచ్చిందంటే ఇక మనం ఏమి చేయలేము, మనం ఏం చెప్పలేము. ఇక మిగతా ఒక్క ప్లేస్ గురించి ఒక్క ప్లేస్ కమెడియన్కి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఏమో మరి. ఇస్తే టేస్ట్ తెచ్చాక రోహిణిక అప్పుడు ప్రేరణ పరిస్థితి ఏంటి, విష్ణు పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది కొంత ఆ బిగ్ బాస్ ఆడుతున్న ఆటలో ఉంటుంది. ఇంకా అలా అని బిగ్ బాస్ ఆడిన ఆట కూడా ఒక్కోసారి తారుమారేది అనుకుంటారు వాళ్ళు. అది అక్కడ రియాలిటీకి ఒకసారి వేరే కదా, వాళ్ళ చేతిలో ఉండదు. వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తారు పాపం. కానీ కొంత ఇది అడిగి వెళ్ళిపోద్ది అనమాట. చూడాలి మరి విష్ణుకి రాసి పెట్టుందో, పృథ్వీకి రాసి పెట్టుందా, ప్రేరణకి రాసి పెట్టుందా, లేదు ప్రేరణ విష్ణువుల్లో కనుక ఎవరైనా ఒక్కళ్ళు కనుక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ కాబట్టి వెళ్ళిపోతే ఇంకా ఒక్క స్థానం కోసం మాత్రం గట్టిగానే కొట్టుకోవాల్సి వస్తుంది. సో ఫినాలే టికెట్ మీద ఆధారపడి ఉంది టాప్ 5. ఆ ఫినాలే టికెట్ అనేది ఎవరికి రాసిస్తాడు బిగ్ బాస్, మరి అది ఎలా పోతుందో చూడాలి. ఆ అదృష్టం బాగుంది. ఇంకొకటి అసలు బిగ్ బాస్ మనం ఇంత మాట్లాడుకున్నాం కదా, మనం ఇంకా బిగ్ బాస్ ప్లాన్ చేసి ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళకి టికెట్ ఫినాలే వచ్చింది అనుకో,
అది కూడా అవకాశం ఉంది. సూపర్ అసలు. ఎందుకంటే నిఖిల్, గౌతమ్, నబీల్ వాళ్ళకు కూడా రావచ్చు. వీళ్ళ ముగ్గురులో ఒకరు కొట్టేశారు అనుకో, అయిపోయింది. అప్పుడు ఆటోమేటిక్ ఇద్దరికి ప్లేస్ ఉందంట. ఇప్పుడు ఇద్దరికి అంటే వీళ్ళిద్దరు ఎవరు వెళ్తారో అన్నది చూసుకోవాలి. అప్పుడు ఇది గట్టి అవకాశాలు ఉంటాయి. వీళ్ళల్లో కనుక ఒకరికి వెళ్ళారంటే సచ్చారు, ఇక ఇది అయిపోయినట్టే. కాబట్టి బిగ్ బాస్ ఎటు నుంచి ఎటు ప్లాన్ చేస్తాడు ఈసారి క్రికెట్? సరే మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. టాప్ ఎవరికి రావాలనుకుంటున్నారు? టాప్ 5 కి డిజర్వ్డ్ ఎవరు? నేనైతే టాప్ 5 కి విష్ణు గాని రోహిణి గాని వెళ్ళాలనుకుంటున్నా. యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరు ఎవరైనా కానీ వెళ్తారు. వీళ్ళిద్దరు ఎవరో ఒకరు వెళ్తే బాగుంటది. నేను అనుకుంటుంది ఏంటంటే ప్రేరణ తక్కువ అంచనా కూడా. అమ్మాయి ఎఫర్ట్స్ ఉన్నాయి, ఆట అంటే తన మాట తీరే ప్రాబ్లం వచ్చినా తన ఇచ్చిన గట్స్ చాలా బాగుంది, చాలా కష్టపడింది ఆ అమ్మాయి. తనకి ఉన్నది అంటే విష్ణుకి నేను పాజిటివ్ అని చెప్పను, నెగిటివ్ అని వ్యతిరేకం అని చెప్పను, కానీ నాకంటూ ఒక చిన్న అబ్జెక్షన్ ఉంది. ఎందుకంటే విష్ణు ఆడింది, విష్ణు ఇండివిజువాలిటీ, విష్ణు ఎంటర్టైన్మెంట్, విష్ణు చలాకితనం, విష్ణు అమాయకత్వం, విష్ణు ప్యూర్ హార్ట్, విష్ణు స్వచ్ఛంగా ఉంటుంది, నో డౌట్. అందులో ఆట కోసం ఎక్కడా కూడా తన ఇది మార్చుకోలేదు. కానీ కానీ అనే దగ్గర వచ్చిన అబ్జెక్షన్. విష్ణుకి ఎంత చెప్పినా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అదే కదా ఇప్పుడు అదే కదా అది ఒక వ్యక్తి మీద ఆ కాన్సన్ట్రేషన్. అది అంటే తన అంటే పర్సనల్ డెవలప్ అంటే ఏంటి, అన్నీ మారాలా, అందరితోనూ ఉండాలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మాట అంటున్నావు అని ఒకళ్ళు మనం అబ్జెక్షన్ చెప్పినప్పుడు, నాకు నచ్చట్లేదని చెప్పినప్పుడు, నీకు నచ్చిన వ్యక్తిలో కూడా తప్పులు ఉండి, ఇప్పుడు నిన్ను ఒక మాట అన్నాడనే నీకు అంత కోపం వచ్చిందే, అలాంటప్పుడు ఆ వ్యక్తిని కూడా సరిదిద్దే అవకాశం నీ చేతిలో ఉండాలి కదా. ఇప్పుడు నిన్ను ఒక మాట అంటే ఒక సందర్భంలో నీకే నాకు అబ్జెక్షన్ అయ్యావు, అలా నా వ్యక్తి ఇంకొకరిని అన్నప్పుడు, ఇంకెక్కడైనా తప్పు చేస్తున్నప్పుడు దాన్ని కూడా నువ్వు సరిదిద్దాలి కదా. అదే కదా క్లారిటీ. అంటే ఆడకూడదని చెప్పట్లేదు, సరే అది కూడా అక్కర్లా. నీ ఆట కోసం నువ్వు డెవలప్ అయ్యావు, నీకు ఇంతమంది చెప్తున్నారు, నీకు మంచి ఇప్పుడు మనకు మంచి అయితే చిన్నవాడు చెప్పినా వినాలంటారు, మనకి చెడైతే ఎంత పెద్దోడు చెప్పినా వినక్కర్లేదు. మనందరం మిస్టర్ పర్ఫెక్ట్ ఏం కాదు కదా, అలా ఎందుకు వినలేకపోతుందా అన్నది ఒక చిన్నది, అదొకటి. కానీ తను టాప్ 5 కి డిజర్వ్డే. కానీ ఆడియన్స్ లో ఎలా ఉంటది అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు కన్ఫామ్ గా ఇవన్నీ బయటపడతాయి. ఇవన్నీ కూడా ఒక రకమైన ఫెయిల్లోకి వస్తాయి. కానీ ఒకటే నేను గట్టిగా చెప్పగలను, అంటే ఎట్లా ప్రేరణకి ఫ్యాన్స్ ఎలా అయితే ఉన్నారో సేమ్ విష్ణు కూడా అసలు తగ్గేదే లేదన్నమాట. ఆ అమ్మాయికి మేము ఉన్నాము అంతే, నీడలా తోడులా ఆ అమ్మాయిని ముందుకు తీసుకెళ్తుంది మాత్రం ఆ ఫ్యాన్సే. ఆ అమ్మాయి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ ఫ్యాన్స్కి, నో డౌట్. అది ఎందుకంటే ఇంతకు ముందు నేను ఎప్పుడో ఒకసారి విన్నాను అనుకుంటా, ఎవరు షణ్ముఖ్ జశ్వంత్, అప్పుడు భయంకరంగా ఇది చేసిన ఆ ఫ్యాన్స్ చిట్ట చివరి దాకా ఇది చేశారు. అట్లానే ఎంత ఇది చేసినా కూడా ఫ్యాన్స్ అనేవాళ్ళు తోడుగా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు తగ్గడం అనేది ఇది ఇక్కడ మెయిన్. ఇప్పుడు ఫ్యాన్సే ఎక్కువ ఇది చేస్తారు. కానీ నాకు ఎక్కడో చిన్న మనకు ఒక ఇది నవ్వించే వాళ్ళను కూడా, అంటే వాళ్ళకి అవకాశం ఉంది, నవ్వించారు, ఆడుతున్నారు కూడా ఈ సీజన్లో గట్టిగా. అంటే వేరేలో నాకు రోహిణి వెళ్ళాలనో అవినాష్ వెళ్ళాలనో టేసేదే కాదు, ఆ నవ్వునిచ్చే వాళ్ళు ఒక్కళ్ళని టాప్ 5లో ఉంటే బాగుందని ఒక పర్సనల్గా నాకైతే ఉన్నది. అలా నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, మిమ్మల్ని ఓటేయమని చెప్పట్లేదు. మీకు నచ్చితే, మీకు అనిపిస్తే అంతే తప్ప అనొచ్చు నవ్విస్తే వెళ్ళిపోతారా అని. అలా అని చెప్పి అరిస్తే వెళ్ళరుగా, నామినేషన్లో గట్టిగా అరవటం మూలంగా వెళ్ళరుగా, డ్యాన్స్ వేస్తే వెళ్ళరుగా. అన్నీ ఉండాలి. ఈసారి కొద్దిగా అన్నీ ఉన్నాయేమో వీళ్ళలో కూడా అని ఒక ఫీల్ కలిగింది నాకైతే. చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్ ఇలా జరిగింది అనమాట. రేపటి నామినేషన్స్ డే ఎలా ఉండబోతుంది, నామినేషన్స్ ఎవరిని చేస్తారు, ఎవరి నామినేషన్స్ లో ఫైర్ ఉంటుందా అని చూడాలంటే మనం రేపు మార్నింగ్ వచ్చే ప్రోమో దాకా వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.